అసెంబ్లీ మీటింగులు నడుస్తున్నాయి కదా. ఇక శనివారం సందే స్టార్ట్ అయినాయి. అయితే అసెంబ్లీ మీటింగ్లు ఎందుకు నడతాయోల్లా? జనం తక్లీఫ్లు అరుచుకునేదందుకు, వాళ్ళకి ఏమేం చేసినాం, ఇంకా ఏమేం చేయవలసి ఉన్నదో సర్కారు చెప్పేదందుకు. ఇక సర్కారు చేసిన తప్పులను ప్రతి పచ్చపోలు ఎత్తి చూపిస్తుంటారు. తప్పైతే తప్పు అంటారు, రైట్ అయితే రైట్ అంటారు. గిట్లా అసెంబ్లీ మీటింగులు నడతాయి. ఆఖరికత్తే జనానికే ఫాయిదా కావాలి, జనం కోసమే మీటింగులు పెడతారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ మీటింగులు మాత్రం జనం కోసం కాదు. జనం పడుతున్న గోసను లోకానికి తెలవకుండా పక్కకు మర్రిచ్చే కుట్ర నడుతుందట. అంటే అర్థం కాలేదా? ఓ దిక్కేమో మన రాష్ట్రంలో ఎన్ని తక్లీఫ్లు ఉన్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. వాటి గురించి నోరెత్తకుండా జనం వేరే 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 ఆలోచనలు పెట్టుకునేందుకు కాళేశ్వరం ఉపాయం చేస్తుందని అనిపిస్తుంది. ముచ్చటేందో పురాగినురు మరి మీరు. నిజంగా తెలివి కల్లోలంటే చేయి పాటోలేనోళ్ళా నేనైతే ఒప్పుకుంటున్నా. ఎవరేమనుకున్నా మంచిదే, వాళ్ళ తెలివికి దండేసి దండం పెట్టవలసిందే. ఎందుకంటారా, ఇప్పుడు మన రాష్ట్రంలో యూరియా కోసం ఎంత తనలాడుతుర్రో చూస్తూనే ఉన్నాం, అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఆ యూరియా కరువు మర్చిపోయేందుకు కాళేశ్వరం కుట్రలను ముంగడికి పట్టుకొచ్చిరు. కాళేశ్వరం పేరు చెప్పి మన కష్టాలు మతులకు రాకుండా చేసే కుట్ర నడుతుందట. నేను కాదు ఈ మాట అనేది, చేపాటోళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తున్నోళ్ళే అంటారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మంటతోని, కుళ్ళుతోని, కుతంత్రంతోని దాని మీద ఎంక్వైరీలు, కమిషన్లు పెట్టిరట కదా. ఇక పీసీ ఘోష్ నివేదిక అసెంబ్లీలో చర్చకు పెట్టేందుకు తయారైంది రేవంత్ సర్కారు. కాదు ఓ దిక్కు రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎట్లున్నాయో చూస్తూనే ఉన్నాం. రైతులు అరే గోస పడుతురు, గోస కూడా కాదు పోలీసులతోని లాఠీల దెబ్బలు కూడా తింటారు. రైతుల చేతులకు వేడిలు కూడా పడ్డాయి. రాష్ట్రం అంతా ఇట్లా తనలాడుతుంటే ఇక దీన్ని మత్పరిచేందుకు రేవంత్ అన్న కాళేశ్వరం నివేదిక అని ఒకటి ముంగడ పెట్టుకున్నాడు. ఎందుకంటారా, రైతుల కష్టాలు మరిపియడానికే కాదు, మన నీళ్ళని ఎత్తుకపోయే కుట్ర కూడా ఉన్నదట. ఇంట్లో రేవంత్ అన్న గురువు చంద్రాల సారు కోసం ఆంధ్రకు నీళ్లు పంపే కుట్ర నడుతుందని మీకు కూడా ఎరకైంది కదా బనకశర్ల పేరుతోని. ఇక బడేబాయ్ మోడీ సారు కోసమేమో తమిళనాడుకు మేలు చేసే కథ నడుతుంది. ఇట్లా వాళ్ళిద్దరి కోసం మన తెలంగాణకు బతుకు లేకుండా ఎత్తాన్లు. ఇప్పటికే ఆంధ్రలో బనకశర్ల ప్రాజెక్టు కట్టే పనులు కూడా పడ్డరు. మన జనాలేమో ఆ ప్రాజెక్ట్ అద్దే అద్దు అనుకుంటే అడ్డం పడుతుంటే చంద్రాల సార్ కమ్మకమ్మగా తీయగా ఏమంటుండే ఇనూరు మీరే. ఇంకా పోలవరం బనకచెర్ల పూర్తయి వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం చేయగలిగితే ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరువు అనే మాటే ఉండదు. అదే నా జీవితాశయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్నరా సారు వారి కథ గట్లున్నది. ఇది ఎవరిచ్చిన ధైర్యము? రేవంత్ సార్ ఇచ్చినట్టేనా కాదా? అసలు మనం తెలంగాణ తెచ్చుకున్నదే మన నీళ్ళ కోసం. 10 ఏళ్లు మన నీళ్లను కాపాడుకున్నాం. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టి మన నీళ్ళనే మళ్ళా దోషి పెడుతురు పక్క రాష్ట్ర పోళ్లకు. ఈ కాళేశ్వరం రిపోర్టు అసెంబ్లీ చర్చలేనక అసలైన మతలబు గిదేనని అంటురోళ్ళా.